నమస్తే గమ్మతి వార్తలకు మొదలు హెడ్లైన్స్ అంతకంటే మొదలు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు వేద టీవీ న్యూస్ క్యూఆర్ కోడ్ ఉంటేనే సెక్రటేరియట్లకు చెక్కు వడ్డట్టే దొంగ బడవేగాళ్లకు సర్ కన్నా నత్తే బెటర్ గింత నిమ్మలమైతే ఎట్లా సార్ డిఎస్పీ గారి ఆస్తులు 200 కోట్లు ఇంకెన్ని దాపెట్టిర్రో బినామీలు అమ్మను పిలిచిండట కూలి పనికి బంగారం గుంజుకొని నూకేసిండు బాయిలకి ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా ప్రస్తుతం ఇంటింటికి ఇన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా బుధవారం నాటికి 2,36,16,159 జనగణన ఫరాలు అందించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నువ్వు నాకంటే నిమ్మలగా నడుస్తావా అని నత్తతోటి పోటీ పెట్టుకున్నట్టే ఉన్నది పోరి హైదరాబాద్లో సర్వే పరిస్థితి. బిఎల్ఓలు ఇంటింటికి పోయి ఫారాలు ఇచ్చి అవి ఎట్లా నింపాలనో ఎరక చెప్పి ఏమన్నా అనుమానాలు ఉంటే వివరంగా చెప్పి మళ్ళీ నాడొచ్చి ఫారాలు తీసుకొని పోవాలి. కానీ ఇంటి మొఖాన్ని వచ్చిన వాళ్ళు లేరు, ఫారాలు ఇచ్చిన వాళ్ళు లేరు. మా ఓట్లు ఉంటాయా పోతాయా అని పరిశాన్ అవుతున్నారు పబ్లిక్ అంతా. మరి అందలేదంటే మరి మీ ఓట్లు లేవు అని అర్థమైంది. మరి ఇవ్వాలి కదా, వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చి ఇవ్వాలి కదా, ఎవరిది వాళ్ళకి ఇవ్వలేరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి అందుకు లేబరల్ వెనకాల కూడా ఎంక్వైరీ చేసేవాళ్ళు అడుగున్నామా, మరి కౌంటర్స్ లోకి రావట్లేదు ఎందుకంటే సార్ అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఇచ్చాము మేము, వాళ్ళు వస్తారని చెప్పారు. ఆగనాట శుక్రవారం నాటికే ఫారాలు ఇచ్చుడు ఆఖరన్నారు. ఖైరతాబాద్ ఏరియాలు ఉండే వీళ్ళేమో ఇప్పటిదాకా ఎవ్వరు రాలేదంటారు. ఇంకా కొన్ని జాగాల్లో కమ్యూనిటీ హాల్లో ఫారాలు పెట్టి తీసుకుపోమంటారట. మేము నిలబడి తెచ్చుకున్నాము. అంటే అక్కడ కమిటీ ఇక్కడ మీకు వచ్చి ఇక్కడ ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలే. ఇంట్లో పోటీ మాకు ఇంకొకటి రావాలి. మాకు నువ్వే పోయి కమిటీ తీసుకొచ్చినా చెప్పిన ఇలా తీసుకుంటే మేమే చెక్ చేసుకుని మేము తీసుకోవచ్చు. అది చూసిస్తే లేరు. ఆ ఫామ్ ఎట్లా నింపాలనేది మీకు తెలుసా? మరి చేతికి ఇచ్చారు అంతే, ఎట్లా నింపాలని చెప్తలేరు. నింపుకో ఏం నింపాలి. సరే ఇంటింటికి తిరిగి పంచుడు ఆలస్యం అవుతుందని పిలిచిస్తుర్రేమో అనుకుందాం. కానీ కట్టలే లీడర్లు ఇళ్ళలో పెట్టి పబ్లిక్ పంచలేరట. మాకు ఇంకా ఇస్తలేరు, మా పరిస్థితి ఏంది అంటూరు. మేము ఇళ్ళకి పంపిస్తామంటారు, ఇద్దరికైతే ఎవరు పంపించలేదు. ఎవరో లీడర్స్ ఉన్న వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారంట. వాళ్ళ దగ్గర ఉంటే మాకేం సంబంధం? ఇప్పుడు ఎస్ఆర్ వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మేము అదే కంప్లీట్ చేద్దామని డిసైడ్ అయిపోయినాం. ఏమయ్య సారు ఇయాల్టికే ఆఖరట, మా ఏరియాకి ఇంకా వస్తలేరని బిఎల్ఓకు ఫోన్ కొడితే చూడు ఏమంటున్నాడో. లేదండి ఈ రోజు లాస్ట్ డేటు. అలాంటి లాస్ట్ అంటే ఏం లేదు సార్, అవుతుంటది అట్లా ఏం లేదు సార్. వాళ్ళు చెప్పారు సార్, మనం వీళ్ళకు తొందరగా ఫామ్ ఇచ్చేది పేపర్ లో కూడా వచ్చింది కదా శుక్రవారం లాస్ట్ డేట్ అని. కరెక్ట్ కానీ కొద్దిగా మన స్లమ్ ఏరియా కదా సార్, డోర్ నంబర్లు ఉండే కదా సార్, ఇక అలా కొద్దిగా ఒక రోజు అడేట్ అవుతుంది అంతే. సార్ ఇది సార్ మా స్లమ్ కాదు, నీ కమిటీ హాల్ ఉందా? కమిటీ హాల్ నుంచి జర స్టేట్ పోతే ఆ లైన్ మొత్తం మాకు ఇవ్వనే లేరు. ఆఫీసర్లేమో అట్లా, పబ్లిక్ ఏమో ఇట్లా. మొత్తానికి కడమ జిల్లాలో రువ్వడిగా అవుతున్న సర్వే హైదరాబాద్ రంగారెడ్డిలో మాత్రం చాలా నిమ్మలంగా నడుస్తుంది. ఇక ఫారాలు ఎన్నడు పంచుతారో, ఓట్లు తీసేసుడు కలుపుడు ఇంకెన్నడు చేస్తారో, శివరాఖరికి ఓటర్ లిస్టులో ఎన్నెన్ని గమ్మతులు అవుతాయో పో. సర్పంచ్నో పంచాయతీ సెక్రటరీనో కలవాలంటే గ్రామ పంచాయతీకో లేదంటే ఇంటికి పోయో కలుస్తారు. అట్లనే మండల ఆఫీసర్ను కలవాలంటే మండల ఆఫీస్కు, జిల్లా ఆఫీసర్ను కలవాలంటే జిల్లా ఆఫీసులకు పోతే అయిపోతుంది. ఇక ఎమ్మెల్యేలను కలవాలంటే క్యాంప్ ఆఫీసులకు పోవాలి. ఆడ లేకుంటే ఇంటికి పోయే కలుస్తుండొచ్చు. కానీ అంతకంటే పెద్ద ఆఫీసర్లను కలవాలన్నా, మంత్రుల తానికి పోవాలన్నా పక్కా సెక్రటేరియట్కు పోవాల్సిందే. ఇక ముచ్చటేందంటే ఇక సచివాలయంలోకి పోవడంత అల్కగయ్యే పని కాదుల్లో. కొత్తగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చిర్రు. మొదలు ఎవరైనా కలవాలనుకుంటారో ఆన్లైన్లో వివరాలు రాసి పంపితే వాళ్ళు గిట్లో ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు. ఆ టైంకు సచివాలయం పోతే సెక్యూరిటీ కాడ కోడ్ చూపెడితే వాళ్ళు స్కాన్ చేసుకొని పంపిస్తారు. వచ్చిన వాళ్ళు ఎవరి తానికి పోతుర్రు, ఎంతసేపు ఉంటుర్రు అనేది మొత్తం సెక్యూరిటీ వాళ్ళకి తెలిసిపోతుంది. ఎట్లయినా పర్మిషన్ తీసుకున్నాం కదా అని గంటలు లోపట్నే ఉంటామంటే కుదరదుల్లో. ఒక్క గంటలనే పనులన్నీ సగబెట్టుకొని వెనుకకు మరుతూనే ఉండాలి. లేదంటే సెక్యూరిటీకి మెసేజ్ పోతుంది, కడమ కథ అంతా వాళ్ళు నడిపిస్తారు. మళ్ళీ ఒకళ్ళతానికి పోయి అదైపోయినాక ఇంకో ఆఫీసర్నో మంత్రినో కలుస్తా అంటే కుదరది. ఎవరు అపాయింట్మెంట్ తీసుకుంటారో ఆ ఫ్లోర్కు ఆ ఆఫీస్కు మాత్రమే పోయే వీలుంటుందట. మరి గింత గొట్టు రూల్ ఎందుకు తెచ్చిర్రంటే మునుపు ఆఫీసర్లకు మంత్రుల పిఏలకు ఫోన్లు కొట్టి సీదా పోయేది వచ్చేది. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియకుంటూ ఉండేది. మళ్ళీ నడవ నకిలీగాళ్ళు ఎక్కువ మోపాయే. నేను పలానా ఆఫీసర్ను పలానా మంత్రి నాకు చాలా దగ్గర, ఏ పని అంటే ఆ పని తొందరగా చేపిస్తామని మందిని ముంచులు పెడుతుండే వరకు ఇట్లా
క్యూఆర్ కోడ్ తెచ్చిర్రు అన్నట్టు. ఈ 2-3 వద్దుల కాంచెలు అమల్లో పెడుతుండే వరకు నియంగా పనుల మీద పోతోళ్ళే ఇట్లా క్యూఆర్ కోడ్ చూపెట్టి లోపలికి పోతున్నారు. మంచిగున్నది కదా. మీరు ఏది చాలా ఇష్టంగా తింటారుల్లా? చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, ముద్దపప్పు చారు, టమాటా పప్పు, పచ్చి పులుసు, ఆలుగడ్డ, వంకాయ. ఇవే కాకుండా పిజ్జాలు, బర్గర్లని కొందరు, పానీపూరి అని షెల్లమ్మలు, బిర్యానీ అని ఇంకొందరు, ఇట్లా లిస్టు చెప్పుకుంటా పోతుండొచ్చురు. ఇవన్నీ కాకుండా తినేటిది ఇంకోటి ఉంటదుల్లా, కానీ అందరూ తినలేరు. కొందరు సర్కారు నౌకర్లు ఎలగబెట్టేటోళ్ళు మాత్రమే ఛాన్స్. అబ్బా, అంత ఇలువగలది ఏంటిదంటారా? ఇంకేంటిది, లంచమే. పట్నం నార్సింగి ఇబ్రహీంబాగుల విల్లా, గచ్చిబౌలి టెలికాం నగర్ లో ఇల్లు, ఫ్లాటు, మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్ లో 500 గజాల్లో ఓ కమర్షియల్ కాంప్లెక్స్, మర్రిచెట్టు జంక్షన్ లో ఇంకో 3000 గజాల బిట్టు, తెల్లాపూర్ లో 2 ప్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ లో 500 గజాల జాగా, సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 45 ఎకరాల భూమి, నాగోల్ కామినేని దవాఖాన 200 గజాల జాగా, పటాన్చెర్ల 400 గజాల ఓతాన, 200 గజాలు ఇంకోతాన, వికారాబాద్ జిల్లా మోయిన్పేటలో 1000 గజాల జాగాతో పాటు 2 ఎకరాల వ్యవసాయ భూమి, ఓ కంపెనీలో 75 లక్షల పెట్టుబడి, శంషాబాద్ ముచ్చింతల సీసీ కుంటల 4.5 ఎకరాల భూమి. ఏంటి ఇవన్నీ అంటుర్రా? హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డిఎస్పీ భీమిరెడ్డి సారు ఇన్నేళ్లలో చెమట తీయకుండా సంపాదించిన ఆస్తులు. ఇవన్నీ సార్ పేరు మీద ఏనుల్లో ఇంకో 10 మంది బినామీల పేరు మీద కొన్ని ఆస్తులు కొనిపెట్టిండట. ఆ వివరాలన్నీ సుతా డైరీలో రాసుకున్నాడు. ఆమ్దానికి మించి ఆస్తులు ఉన్నాయని మతలబందంగానే నార్సింగిలో ఉన్న సారోళ్ళ ఇంటితో పాటు బంధువులు బినామీల ఇళ్లలో మొత్తం 16 జాగాల్లో ఏసీబీ ఆఫీసర్లు చెకింగులు చేస్తే సారోళ్ళ ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలోల ఎండితో పాటు 3.5 లక్షల నగదు దొరికితే ఇంకో బినామీ ఇంట్లో 40 లక్షల క్యాష్ దొరికినాయి. అకౌంట్లు ఇంకో 19 లక్షలకు మీదనే పైకం ఉంటే సీజ్ చేసి పడేసిర్రు. ఇప్పటిదాకా దొరికినాయి లెక్క కడితేనే 200 కోట్లకు మీదనే ఉన్నాయట ఆస్తులు. ఇక బినామీల పేరు మీద ఇసుత కలిపితే అంతకు 10 వాళ్ళు ఉంటుండొచ్చు పక్క. నాగర్ కర్నూలు జిల్లా ఆలూరు అయితే మొదలు పోలీస్ కానిస్టేబుల్ గా డ్యూటీలో షరీకై ఇట్లయితే బాగా సంపాదించలేమని చెమట తీసి తెల్లందాకా పొద్దుందాకా చదివి ఎస్ఐ కొలువు కొట్టి అటెన్క సిఐ ఏసీపీగా పనిచేసి ఇప్పుడు డిఎస్పీ డ్యూటీ ఎలగబెట్టుకుంటే మంచిగానే ఎనికేసిండు. ఇక ఆయనతో ఎవరైనా సతాయించిండో కానీ అడ్డంగా దొరికిపోయిండు. కానీ ఏం ఆఫీసర్లు ఉన్నారా నాయన. చెలిమల తోడినా కొద్దీ ఊట పడ్డట్టు దాడులు చేసినా కొద్దీ 100 కోట్లు బయటపడుతున్నాయి. ఇట్లా ఇంకెంత మంది ఉన్నారో కానీ అంత పెద్ద కొలువులుండి కష్టపడి సంపాదిస్తే సుఖపడతారు, మందిని ముంచి సంపాదిస్తే కేసుల పాలవుతారన్న చిన్న లాజిక్ ఎట్లా మర్చిర్రో. మా బరాబర్ ఏదో ముచ్చట చెప్తాడట ఇనూరుల్లా. సాయంత్రం న్యూస్ మే आपका स्वागत है दोस्तों. అసలు ఎటు పోతుంది మామ లోకం అనిపిస్తుంది నాకు. ఆ పూణే ఇన్సిడెంట్ లో ఆ మనిషి చావు కారణమైన సియా గోయల్ ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ అయింది అండ్ వీళ్ళే చేసిండ్రు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయిన దాని తర్వాత పోలీసులు బందోబస్తులు ఆమె తీసుకుపోతుంటే ఆమె జనాలకు మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. అంటే నేను ఏం చేసినా తెలుతా అనుకుంటుందా, లేకపోతే సొసైటీ నన్ను ఏం చేస్తా అన్న ధీమానా, నాకు అర్థం కాలేదు అసలు. లుక్ ఎట్ ద ఆడెసిటీ మ్యాన్. ఆప్ క్యా సోచ్ రే? కుచ్ భీ బాయ్. అబ్బబ్బబ్బబ్బా, రాజకీయం అంటే నిన్న నేనుల్లా ఏమన్నా నడిచిందా? సవాళ్ళ మీద సవాళ్ళు, కొచ్చన్ల మీద కొచ్చన్లు. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ 2 పార్టీల లీడర్లు అసలు తగ్గుడే లేదు. రమ్మని వాళ్ళు, వస్తన్న ముండుర్రని ఇల్లు, ఏడికి పోతారని పోలీసులు. మస్తు నడిచింది సినిమా. ఎవ్వల యాక్టింగ్ వాళ్ళు ఇరగదీసిర్రు గాని ఇంతకు హీరో ఎవరు, విలన్ లెవెల్ అనేదే అసలు తెలియకుంటుంది. మరి వాళ్ళ సుత ఏం నడిచిందో అరుసుకోవాలి కదా. చలో పారి మరి. నిన్న సవాళ్ళ రాజకీయం నడిస్తే ఇవాళ లేఖల రాజకీయం నడిచిందుల్లా. కార్ పార్టీ ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని అప్పులు చేసిందో యువరంగ మంత్రి జూపల్లి సార్ పాత మంత్రి హరీష్ రావు సార్కు ఉత్తరం రాస్తే హరీష్ రావు సార్ దానికి జవాబు ఇంకో ఉత్తరం రాసి పంపిండు. మా హయాంలో మేము అప్పు చేసింది 4,17,000 కోట్లే. అదే ముచ్చట అప్పట్లో అసెంబ్లీలో చెప్పినా ఇంకేన్నైనా మాట్లాడటానికి రెడీ అని రాసుకొచ్చిండు. మరి మీరు చేసిన అప్పు ఎంత? 1,77,000 కోట్లని మీరంటే కొద్దు సీఎం సారే 3,47,000 కోట్లు కాంగ్రెస్ సర్కార్ అప్పు చేసిందని చెప్పిండు. మరి దాని సంగతి ఏందని క్వశ్చన్ చేసిండు. మొత్తం ఇప్పటిదాకా మీరు చేసిన అప్పు 4,50,000 కోట్లు. దాని లెక్కలు వీడియోలు అన్ని పంపుతున్నా చూడు అని లెక్క పెట్టిండు జూపల్లి సార్కు. ఇక అట్నుంచి నేను అడిగిందోటి హరీష్ రావు చెప్పిందోటి అనుకొచ్చిండు జూపల్లి సారు. నిన్న గన్ పార్క్ కాడికి రమ్మంటే బావా బామర్దులకు ముఖం చెల్లలే అందుకే రాలేదని సార్ అంటే సవాలిసురుడు కాదు, తెలంగాణ భవన్కి వస్తానని మాట మార్చి గన్ పార్క్ కాడికి రమ్మన్నది నువ్వే. ఆడికి వస్తుంటే పోలీసులతో ఆపిచ్చింది మీరే. ఎవరు భూములు పడ్డారో ఈయనే తెలుస్తుంది అన్నాడు హరీష్ సారు. ఓ ఇట్లా ఒకలే ఒకరు మస్తు ఎత్తేసుకున్నారు కానీ ముఖ్యమైనవి అయితే గివే. దొంగలంటే రాత్రిపూట ఇళ్లకు సూటి పెట్టుడు, దుగ్నాలల్లో సొర్రవరుడు, ఏటీఎంలో ఊడ్చుకోవడు, బ్యాంకులకు నాసు పెట్టుడు, వైన్స్లకు సూటి పెట్టి మందు పైకం సర్దుకోవడు, గుళ్ళలకు జొర్రి హుండీలు బంగారం దోసుకోవడు, ఒంటరిగా పోతున్న అక్కల మెడల నుంచి
షైన్లు గుంజుకొని అవతల వడున నడుస్తా అంటది. ఇసొంటి దొంగన్నలను ఊకుకే చూస్తూనే ఉంటాం రాత్రలల్లా, కానీ ఆడెవడో గాని మహా ముదురున్నట్టే ఉన్నాడుల్లా. ఆగో దొంగన్న గురించి చెప్పి బాయిల నుంచి మీదికి తీస్తున్న అమ్మని చూపిస్తారేంది? అయినా జారిపడ్డదా కావాలనే దుంకిందా అంటూరులే. దొంగ పడివేగాడు నూకేసిండు అమ్మను. కరీంనగర్ కిసాన్ నగర్లో ఉండే అమ్మ పేరు లక్ష్మి. అడ్డా మీద కూలి పనికి పోతుంటది. ఎప్పట్లెక్కనే అడ్డా మీద నిల్చుంటే ఓ మూతవారి వచ్చి నుస్తులాపూర్లో పని ఉన్నది వస్తావా అమ్మ అంటే సరే పాబిడ్డ అన్నదట. వాడు ఆన్లైన్ బుక్ చేసిండు బండికి, ఆ బండిని పంపించిండు. ఈడు మళ్ళీ ఆడికి వచ్చి తీసుకొస్తే గిట్టెట్ ప్రో గింత దూరం తీసుకపోతాడు. తిమ్మపూర్ ర్యాప్ లో దించిండు, ర్యాప్ లో వచ్చి తిమ్మపూర్ నుంచి మళ్ళీ పికప్ చేసుకున్నాడు. ఈ దేవుడు పంచి అబ్బో బంగారి ఆగనాట ఆడు బైక్ బుక్ చేసి పలానా కాడ దిగుమని చెప్పి ఆడికెళ్ళి మనోడు ఇటు బాయి మొక్కన తీసుకొచ్చి మెడలింతంత బంగారం 4,000 పైకం ఉంటే గుంజుకొని ఒర్రుతేవలన్న రాగల్లా అని బాయిలకు నూకేసిపోయిండట. అమ్మకు నూకలు బాకుండా వరకు పైప్ పట్టుకొని 1 కాదు 2 కాదు 21 గంటలు అట్లనే ఉన్నది. పొద్దుగాల బాయి కాడికి వచ్చిన రైతుకు బాయిలో చప్పుడినబడే వరకు లోకలను పిలిచి ఇట్లా బయటికి తీసిండు. పనికి పోయిన అమ్మ ఇంకా రాలేదని కొడుకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండట. కానీ పెద్దమ్మకి ఈత వచ్చే వరకు రాత్రంతా పైపును పట్టుకొని బచాయించింది. అదే రాకుంటే ఏంది పరిస్థితి? ఆడెవడో గాని దొరికించుకొని కోదండమే కీరు సార్లు. హలో, నేను మతికున్నానా యాది మనిషినవురా? ఏ అట్లేం లేదు మామ, నిన్ను మర్చిపోతానారా? మరేం వస్తా వస్తా అని అనబడితివి, ఆందివి అన్నట్టే అంటివి, పత్తలేకపోతివి. అరే చిన్న పనిల పడి మర్చిపోయినా మామ. గిడ ఓ చిన్న పని ఉన్నది, అది చూసుకొని ఇక నీ తనికే వస్తా పక్క. ఇగో ఇట్లా ఇద్దరు దోస్తులు మాట్లాడుకున్నట్టే వర్ణన సుత తెలంగాణ పబ్లిక్ తోని గవ్వే ముచ్చట్లు చెప్తున్నాడుల్లా. చిన్న పని చూసుకొని వస్తా అన్న వరుణన్న మీది బాజుకు పెద్ద పనే పెట్టుకున్నాడు పో. బొంబాయిలో ఆన ఏం దంచుడు. 200 మిల్లీమీటర్ల ఆన కురుస్తుండే వరకు ఉతార్లున్న ఏరియాలు రోడ్లన్నీ సెర్లైనాయి. మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఎటుపోవాలన్నా పబ్లిక్ కు చిన్న తిప్పల కాదు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల రువ్వడితోని గాడుపు దుమారం అచ్చుడుతోని కరెంటు వైర్లు దిగి పడితే నడుచుకుంటా పోతున్న చెల్లెమ్మ కరెంట్ షాక్ తోని కాలం చేసింది. ఇక ఆనల ఏడలు ఉన్నదో చూసుకోకుండా పోతే మ్యాన్ హోల్ పడి ఒక అన్న కాలం చేసిండు. ఓ దిక్కు ఆనలు దంచుతుంటే మ్యాన్ హోల్ ఎందుకు తెరిచి ఉంచిరని 4 ఆఫీసర్లను సస్పెండ్ చేసింది సర్కారు. ఈ ఆరంలోనే ఇది 2వ సావట మ్యాన్ హోల్ పడి. 8 దినాల్లో మొత్తం మూసిపడేయాలని ఆర్డర్ వేసింది సర్కారు. ఇక అటు ఉత్తరాఖండ్ మీద ఆనదేవుడు ఉరుముతుండే వరకు కొండల మించెల్లి బండరాలు పడుతున్నాయి. బద్రీనాథ్ పోయే తొవ్వే బంద్ అయిందంటే చూడుర్రిగా. ఇంత అలకనంద మందాకిని నదిలో రుగబడి పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే రాజస్థాన్లకు ఎంట్రీ ఇచ్చిన ఋతుపవనాలు 5 రోజులు ఆలస్యమైన ఢిల్లీని చేరుకున్నాయి. అటనే పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ను సుధార్చుకుంటున్నాయి. మీది బాజుకు అన్ని రాష్ట్రాలను ఆగం పట్టిస్తున్న వరుణన్న ఇటు తెలంగాణ మొఖాన అట్లచ్చి ఇట్లా బొమ్మన్న ఈయనట్టే ఉండబట్టే. కష్టపడకుండా కాసులు రాలేదెట్లా, చెమట తీయకుండా శికలు వచ్చేదెట్లా, తక్కువ టైంలో ఎక్కువ పైకం కమాయించుడెట్లా, మందిని ముంచి ఆస్తులు పెంచుకునుడెట్లా. ఇగో ఇసొంటి పుస్తకాలు రాసింది గిసొంటోళ్లే కావచ్చుల్లా. అట్లని పెద్ద పెద్ద చదువులు చదివి కథలు కావ్యాలు రాస్తారనుకునేరు. మనోళ్ళదంతా ముద్రగొట్టుడే ఉంటది. ముసుగులేసి తీసుకుపోతుర్రంటే ముదుర్లు అన్నట్టే. ఇంతకీ ఏం తప్పు చేసిర్రంటారా? ఏం లేదుల్లా. ఆంధ్ర అనంతపురంలో గుట్టు సప్పుడు కాకుండా 3వ కంటికి తెలవకుండా ఇంట్లోనే ఓ గర్రల కుటీర పరిశ్రమ పెట్టుకొని దొంగ నోట్లు ముద్రగొడుతుర్రు గంతే. అయితే ఏడికెళ్ళి ఎవరు మతలవిచ్చిరో ఎట్లా తెలుసుకుర్రో గాని విజయవాడ పోలీసులు వచ్చి పట్టుకుర్రు. రాత్రిపూట ఇంటి మీదకి వచ్చే వరకు ఎటు ఓలేని ఏం చేయలేని పరిస్థితి. అగో ముద్ర కుర్సీ వేసుకొని కూకొని చెకింగ్లు నడిపిస్తురు పోలీసులు. ప్రింటర్ తో పాటు ముద్ర కొడటానికి అడ్కం చేసే ఆధారాలన్నీ సీజ్ చేసి 2 మోతవాళ్లను అరెస్ట్ చేసిర్రు. ఇప్పటిదాకా ఎన్ని నోట్లు ముద్ర కొట్టిర్రు, ఎన్నేళ్ల కంచి చేస్తుర్రు, ఏడేడ ఎంత మందికి అంటగట్టిర్రు అనే ఎంక్వైరీ నడుస్తుంది. ఏదన్నా పని చేస్తే ఒరిజినల్ నోట్లు వస్తాయి, రంది లేకుండా బతకచ్చు. అదే దొంగ నోట్లు ముద్ర కొడితే కేసులు అయితాయి. మీదికెళ్ళి మర్యాదలు సుత గట్టిగానే అయితాయి. ఇప్పటికే తాళ్వాళ్ళు మంచిగానే పడచ్చు అయ్యగాళ్లకు. ఇక ఇవుల్లా ఎలాంటి గమ్మతి వార్తలు ఉంటామల్లా. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా.